ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు జాగ్రత్త. ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రమాదం పొంచి ఉంది. 2026 పూర్తయ్యేలోపు మీకు గజకేసరి యోగం పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు మీనరాశి వారి కాలం కలిసి రాబోతోందా లేదా? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే చక్కటి పరిణామాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రమతో కూడిన విజయాలు మీకు చాలా సంతృప్తిని కలిగిస్తాయి. పై అధికారుల సహకారం మీకు బలం అవుతుంది. స్వధర్మమే మీకు రక్షణగా ఉంటుంది. శత్రువుల పని విజయం సాధిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఆర్థికంగా శ్రమ ఫలితాలున్న ధనయోగం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వ్యాపారంలో సహనంతో వ్యవహరిస్తే లాభం. వారం చివరిలో శుభవార్త కూడా వింటారు. వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. మీనరాశి వారి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఫిబ్రవరి నెల చివరి వారంలో మీనరాశి వారికి ప్రమాదం అనేది పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్నా తప్పించుకోండి. ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో మీరు ప్రయాణాలు చేసేవారైతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణాలు చేసే విషయంలో మీనరాశి వారికి ప్రమాదం అయితే పొంచి ఉందండి. కనుక వీరు ఈ సమయంలో ఎటువంటి ప్రయాణాల జోలికి కూడా వెళ్ళకపోవడమే వీరికి చాలా మంచిదిగా కూడా మనం చెప్పవచ్చు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుందండి. మీరు కళలు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో అయితే మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆరోగ్యమైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని మరియు వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి వలన నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు కూడా మీకు ఎదుర్కోవచ్చు. శారీరక అలసట అనేది మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. అంతేకాదండి, ఫిబ్రవరి 23 కుజుడు వ్యయస్థానంలో రాహుతో కలవడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది లేదా ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశము ఉంటుంది. తగినంత నిద్రపోవడం మీకు ఈ నెలలో పరమౌషధం. రాత్రి వేళలో అనవసరమైన ప్రయాణాలు నివారించండి మరియు కాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. బయట ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్ద గడపడానికి ఇష్టపడతారు. తల్లిగారి మద్దతు మీకు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంత గంభీరంగా కూడా కనిపిస్తుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా అనిపించవచ్చు. కార్యాలయ పనుల వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను కూడా మీరు తొలగించుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకు ఈ నెల పచ్చ జెండా ఊపుతోంది. వీసా అప్రూవల్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉంటుంది. రాహు ప్రభావం కారణంగా మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్స్ వైపు ఎక్కువగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చుని చదువుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలుగుతారు. ఏలినాటి శని మరియు ఏ స్థాన దోషాల శాంతి కోసం ఈ పరిహారాలు అయితే మీరు తప్పకుండా పాటించాలండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. శని మరియు కుజుడు దోషాలు తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గము. పేదలకు లేదా అనాథ
అనాథ శరణాలయాల్లో దిండ్లు దుప్పట్లు లేదా పరుపులు దానం చేయండి. ఇది మీ యొక్క 12 ఇంటి దోషం తగ్గి నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఆసుపత్రిని సందర్శించి పేద రోగులకు పండ్లు లేదా మందులు అందజేయండి. ఇది వ్యయస్థాన శక్తిని సానుకూలంగా మారుస్తుంది. సోమవారం రోజున శివలింగానికి నీరు లేదా పాలను సమర్పించడం వలన మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపలుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కూడా కక్ష తీర్చుకోలేరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. వీరికి అలా లేకపోతే ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకము ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు చాలా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీళ్ళు ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా వీరు దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.